రాజ్యమును సంపాదించుకొని ప్రభు తిరిగి వస్తాడా రాడా? నువ్వు నాతో పాటు రాలేదే. అప్పుడు మెఫీబోషెత్ అంటాడు, అయ్యా నేను తయారయ్యానయ్యా, వద్దాం అనుకుని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా అని అసలు మాట చెప్పాడు. మీరు వెళ్ళిపోయిన దినము మొదలుకొని, ఆమేననండి ఒకసారి, రాజు సుఖముగా తిరిగి వచ్చే వరకు నేను అన్నపానములు చేయలేదు, బట్టలు మార్చుకోలేదు, స్నానము చేయలేదు, గడ్డము కూడా కత్తిరించుకోలేదు, చివరికి నా పాదములు కడుక్కోలేదు అయ్యా, అలాగే కూలబడి ఉన్నానయ్యా అని ఏడుస్తుంటే దావీదు గుండెలు కత్తుకున్నాడు. నాన్న పోన్లేరా, ఎంత కృతజ్ఞత చూసారా? రాజుగారితో పాటు అడవులకు వెళ్ళిపోవాలి ఉంది, కానీ కాళ్ళు లేవు. తీసుకెళ్తున్న వాళ్ళు మోసం చేసి ఆడు వెళ్ళిపోయాడు. దిక్కు లేక మరి ఏం చేస్తామని దేవుని చేస్తామరా కొంచెం చెప్పినట్రా అనలా. అతడు అడవులు పాలైన దినమందులు మొనుకొని సుఖముగా తిరిగి వచ్చే రోజు వరకు అతడు అన్నపానాలు చేయలేదంట, బట్టలు ఉతుక్కోలేదంట, కనీసం కాళ్ళు కడుక్కోలేదంట, గడ్డం తీసుకెళ్ళలేదంట. అట్లున్నాడు అంతే మనిషి. అడవులు పాలయ్యి పోరాటాలు అయ్యి తిరిగి రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చేదాకా అయ్యా మిమ్మల్ని నమ్మించగలనా? మీకు ఎలా రుజువు చేసుకోను? నేను చచ్చిన కుక్కలు అంటోండి, మీరు దేవదూతల వంటి వారు, మీకు అన్ని దేవుడే బయలుపరుస్తాడు. జరిగింది ఇదయ్యా అని గొల్లు పెట్టి ఏడిస్తే దావీదు వాడిని దగ్గర తీసుకొని అంటాడు, అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న, పోన్లే దా, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది నీ రాజు మనసు, అది నీ దేవుని మనసు, అది రాజాదిరాజు మనసు. నీ బాధ చెప్పుకోవాలి కానీ, నీ పరిస్థితిని చెప్పుకోవాలి కానీ, చెప్పుడు మాటలని, ఆడి మాటలని, ఈడి మాటలని ఒక అభిప్రాయానికి వచ్చేసి పక్కన పెట్టేసే రకం కాదు ఆయన. దగ్గర తీసుకొని సర్లే ఆ మాట నాకు ఎంత ఇష్టమో, అవన్నీ ఇప్పుడు ఎందుకు పోనీ అంటాడు సింపుల్గా. అవన్నీ ఎందుకు నాన్న పోనీ, దా మనకు రాజ్యం వచ్చేసింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదావురా అని కొడుకుని వెంట పెట్టుకొని మళ్ళీ రాజ్యభవనంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. రేపొద్దున ప్రభు వస్తున్నాడు, మనమని ఎదుర్కోవాలి. మనమని ఎదుర్కొన్నప్పుడు మనల్ని వెంట పెట్టుకుని ఆ రాజ్య గృహంలోని ప్రభు మనల్ని తీసుకెళ్ళాలి. ఆ ఒక్క ఛాన్స్ మిస్ అవ్వకూడదు, ఆ ఒక్క రోజు మిస్ అవ్వకూడదు. దానికోసం ఈ భూమి మీద ఎన్ని మిస్ అయినా పర్లా, ఎందరిని మిస్ అయినా పర్లా, ఏమేమి మిస్ అయినా పర్లా, సంతోషాలు, ఆనందాలు, ఆరోగ్యాలు, గౌరవాలు, ఘనతలు ఏది పోయినా పర్వాలేదు, ఆ ఒక్క గడియ మాత్రం మిస్ అవ్వకూడదు. ఆయన మనకి ఎదురొచ్చి మనల్ని తీసుకొని వెంట పెట్టుకొని ఆ రాజగృహంలోకి తీసుకెళ్ళాలి. అందరూ స్తోత్రం చెప్పండి. వేడుకతో విందుశాలకు తోడుకు వెళ్ళెను నా ప్రభువు, కోరిన ఫలములు తినిపించుచునే కూరిమితో నా ప్రియ ప్రభువు. ఆ పాట ప్రారంభం తెలుసా? ఆనందం. కానీ మిమ్మల్ని చూస్తుంటే పాడబుద్ధి అవుతుందా? అందరు విచారం అట్టపేసులు పెడితే ఎట్ట పాడతాం? చూడనా చూడు సరే. చిన్న రెడీగా ఉన్నావా? నన్ను ఓవర్టేక్ చేయకు. నాకు ఈ రాగాలు, తాళాలు, శాస్త్రాలు తెలియచావద్దు. నువ్వేదైనా తెగమక చేసావు అనుకో, నేను బొరలో పడిపోతాను, నీ దండం పెడతాను. ఆయన నువ్వు నన్ను తగ్గించి ఆయన బలపరచుకో, అందరికీ న్యాయం చేయి. స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నాకు 30 సంవత్సరాల సేవలో కూడా నాకు ఒక డౌట్ తీరలా. మాకన్నా ఎక్కువగా ఈ వాయిద్యకారులు, సౌండ్ సిస్టమ్లకి సపరేట్గా సీక్రెట్గా సందేహం ఎత్తుంటారేమో డౌట్ నాకు. ఎందుకంటే మాకన్నా నాలుగు ఎక్కువ పెడతాడు సౌండ్. ఏ సౌండ్ సిస్టమ్ వాడైనా భూమి మీద ఏం మేము తక్కువ చేసింది ఏముంది, వాళ్ళు ఎక్కువ చేసింది ఏముంది, అంతే. మీరు కరెక్ట్. వేడుకతో విందుశాలకు తోడుక వెళ్ళెను నా ప్రియుడు, వేడుకతో విందుశాలకు తోడుకు వెళ్ళెను నా ప్రియుడు, కోరిన ఫలములు తినిపించును, కోరిన ఫలములు తినిపించును కూరిమితో నా ప్రియ ప్రభువు. చప్పట్లు కొడుతూ అందరూ కలిసి ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం మధురం, ముఖ
ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. వేడుకతో విందుశాలకు తోడుకు వెళ్ళెను నా ప్రియుడు. పాడు. వేడుకతో విందుశాలకు తోడుకు వెళ్ళెను నా ప్రియుడు. కోరిన ఫలములు తినిపించునే, కోరిన ఫలములు తినిపించును, కూరిమితో నా ప్రియ ప్రభువు, కూరిమితో నా ప్రియ. అందరూ కలిసి ఆనందం ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పారా మంచిగా? హల్లెలూయా. మంచిగా చెప్దాం హల్లెలూయా.